ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలోని 71వ నామం నుండి 80 వరకు ఉన్న నామాల వివరణ. ముందుగా ఓం శ్రీ భావనా మాత్ర సంతుష్ట హృదయాయ నమో నమః. కేవలము భావన చేత మాత్రమే సంతృప్తి పడే హృదయం కలిగిన తల్లి జగన్మాత. అంతరార్థం తెలుసుకోవడమే భావన. మంత్రాన్ని యంత్రంలా చేయడం కాకుండా దానిలోని ఆంతర్యాన్ని తెలుసుకుంటే అది భావన. ఆంతర్యం తెలుసుకుని చేసే సాధనకి భావనా సాధన అని పేరు. శాస్త్రంలో భావనలు 2 రకాలుగా చెప్పారు: శబ్ద భావన, మూర్తి భావన. ఒక మంత్రాన్ని జపం చేసేప్పుడు దాని శబ్దాన్ని భావించాలి. తర్వాత ఆ శబ్దం ద్వారా ప్రతిపాదించబడే మూర్తిని భావించాలి. ఈ 2 భావనల వల్ల దేవతానుగ్రహం మనకి లభిస్తుంది. ఇంకొకటి తత్వభావన. మన శరీరంలో ఒక్కొక్క ఇంద్రియంలో ప్రసరించే శక్తిని అమ్మవారి కరుణా ప్రసారంగా భావించాలి. అలా భావించినట్లయితే ఆపాదమస్తకము ప్రసరిస్తున్న చైతన్యం మన లోపల ఉన్న శ్వాస, అంతఃకరణము, ఇంద్రియముల క్రియలు ఇవన్నీ శ్రీచక్రంలో చెప్పబడుతున్న దివ్యశక్తులే. అలా భావన చేస్తే శరీర చక్రానికి, శ్రీచక్రానికి అభేదం ఏర్పడుతుంది. అప్పుడు మనలో ఉన్న చైతన్యం అంతా అమ్మయే అని ఎరుక కలిగి నేను అనే భావం అమ్మ భావనలో కరిగిపోతుంది. అప్పుడు మిగిలిపోయిన బ్రహ్మ భావన ఒక్కటే. ఆ భావనలో అహంకారం కరిగిపోయింది కాబట్టి అహం బ్రహ్మస్మి అవుతుంది. కర్మాచరణ చేసేప్పుడు ధర్మం, ఉపాసన చేసేప్పుడు భావన, వేదాంత మార్గంలో విచారణ ఉండాలి. తర్వాతి నామం ఓం శ్రీ సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయే నమో నమః. భావన ప్రధానంగా వచ్చే ఫలాన్ని చెప్పే నామం. సత్యమైన సంపూర్ణమైన పరబ్రహ్మ అనుభవమును సిద్ధిగా ఇచ్చే తల్లి. జ్ఞానం అంటే శాస్త్రములు అధ్యయనం చేయడం వల్ల వచ్చిన తెలివన్నమాట. విజ్ఞానం శాస్త్రములు అధ్యయనం చేయడం వల్ల వచ్చిన తెలివి అనుభవానికి వస్తే అది విజ్ఞానం. నీకు కలిగిన అనుభవము శాస్త్ర సమ్మతమైనదైతే దానికి సత్యం అని పేరు. బ్రహ్మానుభవం భ్రాంతి కాదు. మనకి సూర్యాది రూపములు కనపడడం ఎంత సత్యమో సాధకుడికి అనుభవ స్థితిలో అంత సత్యంగా ఉంటుంది. శాస్త్ర సమ్మతమైనది, సందేహాది దోషాలకు అవకాశం లేనిది అయినటువంటి బ్రహ్మానుభావమే విజ్ఞానం. తర్వాతి నామములు ఓం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయే నమో నమః. ఓం శ్రీ సుధాబ్ధిమణి ద్వీప మధ్యగాయే నమో నమః. అంటే తన కడగంటి చూపులతో జ్ఞానాన్ని, దయన్ని ప్రసరింపచేసి భక్తులకు ఆనంద ఫలాన్ని ప్రసాదించేటటువంటి తల్లి జగన్మాత. వేద జ్ఞానమైన, కాంతిమయమైన, శోభాయమానమైన నేత్రముల నుండి కరుణ ప్రసరింపచేస్తూ భక్తులకు ఉల్లాసంతో కూడిన ఫలాన్ని ఇస్తున్నది తల్లి. శోభాయమానమై అమృత సముద్ర మధ్యంలో ఉన్న మణిద్వీప మధ్యలో ఉన్న తల్లి. భగవత్ అనుభూతి, బ్రహ్మానుభూతి కలిగినప్పుడు మనసులో పొంగులు వారే అనంత ఆనందం ఏదైతే ఉందో ఆ అనంత అఖండ సచ్చిదానంద అనుభూతియే అమృత సముద్రం. దాని ద్వారా ఏ స్వయం ప్రకాశక చైతన్యం తెలియబడుతున్నదో అదే మణిద్వీపం. ఈ స్వయం ప్రకాశక చైతన్యానికి, అనంత ఆనందానికి మూలమైన పరబ్రహ్మ స్వరూపమే అమృత సముద్ర మధ్యంలోని మణిద్వీపంలో ఉన్న తల్లి. మణిద్వీపం అంటే స్వయం ప్రకాశకం. తర్వాతి నామం ఓం శ్రీ దక్షాధ్వర వినిర్భేద సాధనాయే నమో నమః. దక్షుని యజ్ఞము ధ్వంసం చేసినటువంటి తల్లి. అమ్మవారు ప్రకృతి, స్వామివారు పరమేశ్వరుడు. ఎవరైతే ఈశ్వరుని అవమానిస్తారో వారిని ప్రకృతే దెబ్బతీస్తుంది. తమను తామే సమర్థులు అనుకునేవారు దక్షులు. భగవంతుని దయ వల్ల ప్రకృతి తనకు అనుకూలమైంది, కూతురిగా దొరికింది. అమ్మవారు దయవల్ల కూతురిగా లభిస్తే అహంకారంతో నా కూతురు కాబట్టి నా మాట వింటుంది అనుకున్నాడు. కూతురికి ఆధారమైనటువంటి పరమేశ్వరుని మరిచి అవమానించాడు.
దానివల్ల ప్రకృతి క్షోభించి శిక్షించింది. అన్నీ మన నిర్వాకాలే అని విర్రవీగకుండా, పరమేశ్వరుణ్ణి మరవకుండా, పరమేశ్వరునిదే ప్రకృతి అని తెలుసుకొని ప్రకృతిని పరమేశ్వరుని కలిసి ఉపాసించేవారు ధన్యులవుతారు. నిజమైన సమర్థత పరమాత్మది. పరమేశ్వరుని అవమానిస్తే అదే దక్షయజ్ఞం. అలాంటి దక్షయజ్ఞం దెబ్బతినక తప్పదు. పరమేశ్వరుని విస్మరించిన కర్మలు దెబ్బతింటాయి అని చెప్పడమే దక్షయజ్ఞ ధ్వంసంలో దాగిన అంతరార్థం. అలా శిక్షించే తల్లి ప్రకృతియే. అహంకారపూరిత కర్మలు దెబ్బతింటాయి అని భావం. తర్వాతి నామం ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయే నమో నమః. సోదర భావం ఎక్కడ వచ్చినప్పటికీ ఇద్దరూ ఒకే తత్వం కలిగిన వారు అని అర్థం. లోకరక్షణ చేస్తూ వ్యాపించిపోయినవాడు నారాయణుడు. స్థితికారకుడు, వ్యాపకుడు అని అర్థం. వ్యాపకమే శక్తి. ఆ శక్తి అమ్మవారు. నారాయణుడికి నారాయణికి భేదం లేదు. పరమేశ్వరుడు, ఆయన శక్తి ఈ రెండే ఉన్నాయి ప్రపంచంలో. ఈ శక్తి పురుష రూపం ధరిస్తే విష్ణువు, స్త్రీ రూపం ధరిస్తే అమ్మవారు. ఈ శక్తి శివుడిని అంటిపెట్టుకుని ఉంది. అందుకే శివునికి శక్తికి భేదం లేదు. కనుక ఆ శక్తిని పురుష రూపంలో చెప్పిన హరికి, పరమేశ్వరుడైన హరునికి భేదం లేదు. తర్వాతి నామం ఓం శ్రీ చంద్రశేఖర భక్తార్తి భంజనాయే నమో నమః. చంద్రశేఖరుని యొక్క భక్తుల ఆర్తిని పోగొట్టే తల్లి అమ్మ. మార్కండేయుని వద్దకు యముడు వచ్చినప్పుడు ఆయన పలికిన నామము చంద్రశేఖర నామం. వెంటనే పరమాత్మ వచ్చి కుడి చేత్తో ఇతడు నా భక్తుడు అని మార్కండేయునిపై చెయ్యి వేశాడు ప్రేమగా. ఆ తర్వాత ఎడమ పాదంతో యముడిని ఒక తన్ను తన్నాడు. ఎడమ పాదంతో తన్నే ముందు చేసిన పని కుడి చెయ్యి తల మీద వేయడం. కుడి చెయ్యి స్వామిది, ఎడమ భాగం అమ్మవారిది. కుడి చెయ్యి వీడు నావాడు అన్నది, ఎడమ పాదం అమ్మవారిది. కనుక ఎప్పుడైతే శివుడి వాడైపోతాడో అప్పుడు అమ్మవారు ఆ భక్తుడిని రక్షిస్తున్నారు. ఆ భక్తుడిని కబళించడానికి వచ్చిన మృత్యువును కూడా అమ్మవారు శిక్షించారు. శివుడి ఎడమ పాదం యముడిని తన్నింది అంటే అమ్మవారే యముడిని తన్నారు అని అర్థం. అమ్మవారు తన్నాలి అంటే అయ్యవారు వీడు నా భక్తుడు అని చేరదీయాలి. అందుకే ముందు చెయ్యి వేశాడు మార్కండేయుని మీద. చంద్రశేఖరుని భక్తులైతే వాళ్ళ ఆర్తిని అమ్మవారే పోగొట్టుతున్నారు. కనుక శివభక్తులకు కూడా మోక్షం ఇచ్చేది ఆ తల్లియే. తర్వాతి నామం ఓం శ్రీ సర్వోపాధి వినుర్ముక్త చైతన్యాయే నమో నమః. ఉపాధులను కలిగించి ఉపాధులలో వ్యాపించి ఉన్న చైతన్యంగా ఉంటూ ఉపాధులు తొలగిపోయినా తొలగని చైతన్యంగా ఉన్న తల్లి. ఉపాధులు వేరైనా సర్వజీవుల్లో వ్యాపించి ఉన్న చైతన్యంగా ఉన్న తల్లి. ఉపాధులు వేరైనా వ్యాపించిన చైతన్యము ఏకమే. అదే సచ్చిత్ ఆనందమైన పరబ్రహ్మం. అలాంటి నిరుపాధిక చైతన్య స్వరూపమే అమ్మవారి అసలు తత్వం అని అమ్మవారి పరమార్థ రూపాన్ని, తాత్విక స్వరూపాన్ని ఈ నామంలో చెప్తున్నారు. తర్వాతి నామం ఓం శ్రీ నామ పారాయణాభీష్టఫలదాయే నమో నమః. అమ్మవారి నామాలను పారాయణ చేసేవారికి అభీష్ట ఫలములను ఇచ్చు తల్లి. గొప్పది అనే భావంతో ఆశ్రయించడం పారాయణ. దీనివల్ల నేను తరిస్తాను అనే భావంతో పట్టుకుంటే అది పారాయణ. దీనికే శాస్త్రము శ్రద్ధ అంటున్నది. ఏ సాధన చేసి ఇది గొప్పది, దీనివల్ల నేను తరిస్తాను అనే భావం ఉండాలి. నేను నమ్ముతున్నా కాబట్టి గొప్పది అని కాదు. శాస్త్రం చెప్పిన దాన్ని నేను నమ్ముతున్నాను కనుక ఇది గొప్పది అనే భావం ఉండాలి. నామమే నన్ను తరింపచేస్తుంది, ఇది గొప్ప సాధన అనే భావంతో నామాన్ని సాధన చేస్తే అది నామపారాయణ అవుతుంది. అమ్మవారి ఉపాసనా సాంప్రదాయంలో నామపారాయణాన్ని ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ప్రకారంగా అకారాది క్షకారాంత వర్ణములలో ఒక పద్ధతిని కూర్చి ఆ అక్షరాలను పారాయణ చేయడాన్ని నామపారాయణ అంటారు. దాన్ని సమకూర్చిన వారు నందీశ్వరుడు. అందుకే లలితా సహస్రనామాల్లో నామపారాయణ ప్రీతానంది విద్యానటేశ్వరి అనే నామం వస్తుంది. ఆ విధంగా మాతృకా వర్ణాలను ఉపాసిస్తూ అక్షరములే అమ్మగా భావన చేస్తూ ఆ పద్ధతిలో ఆరాధన చేస్తే దానిని నామపారాయణ అంటారు. అలా నామపారాయణ చేసేవారికి అభీష్ట సిద్ధి లభిస్తున్నది.
తర్వాతి నామం ఓం శ్రీ సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయే నమో నమః. సంకల్ప మాత్రం చేతనే సృష్టి స్థితి తిరోధానములను చేస్తున్న తల్లి. పంచకృత్యాలు 5: సృష్టి స్థితి తిరోధాన సంహార అనుగ్రహాలు. ఇక్కడ 3 చెప్పారు కదా అంటే ఇలా చెప్పడాన్ని ఉపలక్షక న్యాయం అంటారు. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అందులో కొన్నింటిని కానీ పేర్కొంటే మిగిలినవన్నీ పేర్కొన్నట్లే అని శాస్త్రం చెప్తున్న అంశం. యోగ్యత లేని జీవులు మాటిమాటికి సంసారంలో తిరుగుతూ స్వస్వరూపమైన పరమాత్మను తెలుసుకోలేక భ్రాంతికి లోనవుతారు. ఇది తిరోధానానికి మరొక అర్థం. ఎవరైతే ఈ భ్రాంతిని జయిస్తారో వారు ముక్తిని పొందుతున్నారు. అది అనుగ్రహం అని అర్థం. తర్వాతి నామాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.